హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీరు ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ జీవితంలో ఇప్పుడు ఎలాంటి మలుపు ఉంటుంది. సో బేసిక్గా లైఫ్లో ఏంటంటే టైం టు టైం చాలా జరుగుతూ ఉంటాయండి. కొన్నిసార్లు మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కొన్నిసార్లు మనం ఎక్స్‌పెక్ట్ చేయం. బట్ లైఫ్ ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర టర్న్ అవుతుంది. సో, అలా చూసుకున్నట్టయితే మరి ఈ టైంలో మీ లైఫ్‌లో అలాంటి ఒక టర్నింగ్ పాయింట్ కానీ ఆర్ అలా అంటే ఏదో చేంజ్ అయ్యేది ఏంటి? లైక్ ఏంటంటే మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని ఒక రీడింగ్ నేను చేస్తున్నాను. సో, బ్రీఫ్‌గానే రీడింగ్ చెప్తాను. డీప్‌గా ఏం కాదు. బట్ ఈ రీడింగ్ ఏంటంటే మేబీ మీలో చాలా మందికైతే యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే లైఫ్‌లో చాలా మంది స్టక్ అయిపోయిన వాళ్ళుంటారు. మరి అలా చూసుకున్నట్టయితే మీ లైఫ్‌లో ఈ టైంలోని పర్టిక్యులర్‌గా అలా అసలు అంటే ఏ విధంగా మలుపుంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అనేది రీడింగ్ అండి. సో చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి, సెకండ్ కార్డ్ సెట్‌కి ఈవిల్ ఐ చార్మ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి స్ట్రాబెర్రీ క్వార్ట్జ్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సిట్రిన్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు అసలు ఎలాంటి మలుపు ఉంటుంది? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లోనేంటంటే మీరొక జర్నీ చేస్తన్నారండి. ఈ జర్నీ ఏంటంటే పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ అని నేను చెప్పను కానీ, ఒక సిట్యుయేషన్ అయితే స్టార్ట్ అయింది. చాలా రోజుల నుంచి ఆ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో అలా ముందుకు వెళ్తున్నా సరే, అంటే అసలు ఎందుకు అలా ముందుకు వెళ్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరుగుతది? అంటే ఆ సిట్యుయేషన్‌కి సంబంధించి మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయండి. జస్ట్ మీరేంటంటే ట్రావెల్ అవుతున్నారంతే. అంటే ఆ ఫ్లోలో కంటిన్యూ అవుతున్నారు కానీ, పర్పస్ ఏంటి? అసలు మీరేం చేయాలి? మీ రోల్ ఏంటి? అనేది ఇంకా తెలియని వాళ్ళు చాలా మందున్నారు. మేబీ కొంతమందికి సిట్యుయేషన్‌కి సంబంధించి కొంత క్లారిటీ అయితే ఉండొచ్చు కానీ, ఆ క్లారిటీ కూడా ఏంటంటే కొంతమందికి లిమిటెడ్‌గా ఉంది. కొంతమందికైతే అసలు లేదు. అంటే వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ సిట్యుయేషన్ అసలు నా లైఫ్‌లోకి ఎందుకొచ్చింది? నేనసలు ఎందుకు ఇలాంటిది ఒకటి ఫేస్ చేస్తున్నాను? చాలా కాలం నుంచి ఈ సిట్యుయేషన్‌లో నేను ట్రావెల్ అవుతున్నాను కానీ, దీనివల్ల నాకేంటి బెనిఫిట్? ఆర్ దీనివల్ల నేనెలా ఎఫెక్ట్ అవుతున్నాను అని ఇలా ఆలోచించిన వాళ్ళు చాలా మందున్నారు. అసలు వాళ్ళకేంటంటే ఇంకా ఆ కన్‌ఫ్యూజన్ అయితే పోకుండా ఉంది. సో అసలు వాళ్ళకేంటంటే ఆ కన్‌ఫ్యూజన్ అయితే ఇంకా ఉందనే చెప్పాలి. సో, ఇలా మీలో ఎవరైనా సరే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా నేనొకటి చెప్తానండి. ఇప్పుడు మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్‌లో ఉన్న మిస్టరీ అనేది రివీల్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింటేనండి. మీ లైఫ్‌లోనేంటంటే ఇప్పటి వరకు మీరేంటంటే అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఎందుకు, ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అంటే ఎక్కడికి వెళ్తున్నారు? అసలు డెస్టినేషన్ ఏంటి? ఇలా తెలియకుండా ఉంటే మాత్రం ఇప్పుడు తెలుస్తుందండి. ఇది కూడా మీకు ఎవరో క్లారిటీ ఇవ్వడం, ఆర్ ఇక్కడ అంటే ఎవరో వచ్చి ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అవ్వడం లాంటివి ఏం కాదు. మీకు మీరుగానే చాలా విషయాలు తెలుసుకుంటారు. మీకిప్పుడు అర్థమవుతుంది అని చెప్పొచ్చు. నిజానికి ఈ సిట్యుయేషన్‌లో మీకు ఫుల్ క్లారిటీ ఉంది కానీ, స్టిల్ ఇంకా మీరెందుకో కానీ అది అంటే మీలో ఉన్నదాన్ని మీరేంటంటే మేబీ చూడలేకపోతున్నారు ఆర్ అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు మీకు అర్థమవుతదండి. ఇదేంటంటే బయటికి వస్తది. ఈ సిట్యుయేషన్ కోసం చాలా తెలుసుకుంటారు. ఈ సిట్యుయేషన్‌లో ఏం చేయాలి? ఎలా ఉండాలి? అనేది కూడా మేబీ మీకు నెక్స్ట్ క్లారిటీ వస్తుంది. ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ నాకు తెలిసి ఈ జర్నీ ఏంటంటే రీసెంట్‌గా స్టార్ట్ అయింది కాదు. ఎప్పటినుంచో మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తున్నారు. మేబీ 1 ఆర్ 2 ఇయర్స్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీ లైఫ్‌లో ఉంది. ఇప్పటి వరకైతే మీకు ఒక క్లారిటీ రాలేదు. ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు.
బట్ ఇప్పుడైతే తెలుస్తుందండి. నాకు తెలిసి ఈ ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి, ఈ సైకిల్ కంప్లీషన్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్‌లో ఒక క్లారిటీ తెచ్చుకుంటారండి. మొత్తానికి మీకేంటంటే ఇది రివీల్ అవుతుంది అని చెప్పొచ్చు. సో, నాకు తెలిసి దీనివల్ల మీ లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అది ఎలా చేంజ్ అవుతుంది? ఏంటి? అసలు ఫర్దర్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో దట్ ఇంకా క్లారిటీ వస్తుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే, ఈ సిట్యుయేషన్‌లో ఫస్ట్ నుంచి కూడా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారండి. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండి, చాలా వరకు కూడా క్లారిటీ మెయింటైన్ చేయడానికే ట్రై చేస్తున్నారు. అండ్ మీరేంటంటే, రష్ అయిపోయే టైప్ కూడా కాదండి. బేసిక్‌గా మిగతా సిట్యుయేషన్స్ గురించి నాకు తెలీదు కానీ, ఈ సిట్యుయేషన్‌లో మాత్రం ఫస్ట్ నుంచి కూడా మీరేంటంటే, కొంచెం అలర్ట్‌గా ఉండడం కానీ, మీ వైపు నుంచి మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉండడానికి ట్రై చేయడం కానీ, మొత్తానికేంటంటే మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. అసలు అంటే ఈ సిట్యుయేషన్ వల్ల మీరు ఎలా బెనిఫిట్ అవుతారు అనే ఈ ఆలోచన మీకేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఉంది. సో, అందుకే మీరేంటంటే టైమ్ టు టైమ్ అలర్ట్‌గానే ఉంటున్నారండి. టైమ్ టు టైమ్ మీరు చేయాల్సిందే చేస్తున్నారు. కానీ అంటే ఈ సిట్యుయేషన్‌లోని మీరు అంటే 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు కొన్ని చేంజెస్ కూడా వచ్చాయి. చేంజెస్ రాలేదు అని నేను చెప్పను కానీ, ఆ చేంజెస్ వల్ల మీరేమి అవేకెన్ అవ్వలేదు. ఆర్ మీకొక క్లారిటీ కానీ, మీరు దాని వల్ల పర్సనల్‌గా ఏదో బెనిఫిట్ అవ్వడం కానీ అలా ఏం లేదండి. జస్ట్ మీరేంటంటే అలా ఫ్లో అవుతున్నారంతే. బట్ దానివల్ల మీరు ఏ విధంగా బెనిఫిట్ అవుతున్నారు? ఇది మీకు ఏ రకంగా యూజ్ అవుతుంది అనేది మీకు కూడా తెలీదనమాట. సో, మీరేంటంటే చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఆన్సర్స్ ఏంటంటే వస్తాయి అని చెప్పి. సో, కొంచెం అంటే ఈ విషయంలో ఆల్రెడీ మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి కానీ, మీరది అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే మీకు ఎక్కడో కానీ ఆన్సర్స్ అనేవి తెలిసినా అది ఆన్సర్ కాదేమో అనే ఫీలింగ్ అయినా ఉండొచ్చు. మొత్తానికి మీకేంటంటే ఈ సిట్యుయేషన్‌లో కొంచెం అలర్ట్‌గా ఉంటున్నారు కాబట్టి మోస్ట్‌లీ ఆన్సర్స్ తెలుస్తాయి. అట్‌లీస్ట్ తెలిసి తెలియనట్టయినా తెలుస్తది. నెక్స్ట్ ఏంటి? అసలు అంటే ఇది మీరెందుకు ఫేస్ చేస్తున్నారు? అసలు మీ రోల్ ఏంటి? ఇలా బట్ స్టిల్ మీకేంటంటే మేబీ అంత క్లారిటీ అయితే లేదు. సో, మీరేంటంటే వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి. ఇప్పుడు కూడా ఏంటంటే మీరు ఎక్కడో కానీ అవేకెన్ అవుతారు. ఒక క్లారిటీ వస్తది. సో, దీన్ని ఏం చేయాలి? నెక్స్ట్ ఎలా డీల్ చేస్తే బావుంటుంది అనుకోని ఇలా వెయిట్ చేస్తూ ఉండొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ ఫేజ్‌లోనేంటంటే, ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మీకు ఆన్సర్స్ తెలుస్తాయండి. ఈ ఆన్సర్స్ తెలిసినప్పుడు కూడా నాకు తెలిసి మీరు వాటిని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే, ఇది కంఫర్టబుల్‌గా, ప్లీజింగ్‌గా ఉండదు. మీరెలా అనుకుంటారంటే, ప్రతిసారి ఎందుకు అంటే, ఇలా నన్ను యూనివర్స్ పరీక్షిస్తుంది, ప్రతిసారి నేనే ఎందుకు ఫేస్ చేస్తున్నాను, నాకే ఎందుకిలా జరుగుతుంది, అలా మీకనిపిస్తది. కాకపోతే ఇప్పుడు ఈ ఆన్సర్స్ తెలియడం అనేది మీ లైఫ్‌కి చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్‌లో మీరు ఒక డెసిషన్ తీసుకోవడం కానీ, ఆర్ ఈ సిట్యుయేషన్‌లో నెక్స్ట్ మీరేంటంటే, ఈ రియాలిటీని అర్థం చేసుకొని వర్క్ చేయడం వల్ల మీ లైఫ్ కంప్లీట్‌గా చేంజ్ అవుతుందండి. మీ లైఫ్‌లోనేంటంటే ఇలాంటి చేంజెస్ రావాలి. ఇలాంటి చేంజెస్ వస్తేనే మీరేంటంటే ఫ్రీ అవుతారని చెప్పొచ్చు. అంటే చాలా రోజుల నుంచి ఈ బర్డెన్‌ని క్యారీ చేస్తున్నారు. ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీరు ట్రై చేస్తున్నారు బయటకి రావడానికి కానీ, లేకపోతే అసలు అంటే ఇక్కడ పర్పస్ ఏంటి? మీ పరిస్థితి ఏంటి? మీరేం చెయ్యాలి? ఇలాంటివి. బట్ ఇప్పుడు మీకు అర్థమవుతది. అర్థమైన తర్వాత కూడా మీరేంటంటే వెంటనే డిసైడ్ అవ్వలేకపోతుంటారు. దానికి రీజన్ ఏంటంటే ఇది మీకేంటంటే కన్విన్సింగ్‌గా ఉండదు. కానీ మీరేంటంటే అలాంటి ఒక డెసిషన్ కానీ, అలాంటి ఒక స్టెప్ కానీ ముందుకు వేయాల్సుంటుంది. సో, దానివల్ల మీరేంటంటే ఆలోచిస్తుంటారు. మళ్ళీ స్టక్ అవుతారు. మేబీ మీకు తెలిసింది ఆన్సర్ కాదేమో, మేబీ ఇంకా వెయిట్ చేస్తే ఇంకొకటి తెలుస్తదేమో అన్నట్టుగా కూడా ఉంటారు. కాకపోతే ఏది ఏమైనా సరే సూన్ ఆర్ లేటర్ అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని దీనికోసం స్టాండ్ తీసుకుంటారు. స్టాండ్ తీసుకొని దీని నుంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఫైనల్‌గా ఇక్కడ అసలు రియాలిటీ ఏంటి? మీ పరిస్థితి ఏంటి అనేదైతే మీకు తెలుస్తుందండి. ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఏదైనా మీ లైఫ్‌లో ఉంటే మాత్రం ఇప్పుడు ఆన్సర్స్ దొరుకుతాయి. దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా మీ లైఫ్ చేంజ్ అవుతుంది. అంటే ఎలా చెప్పాలంటే దీనివల్ల మీరు ఇబ్బంది పడతారు అని చెప్పేదానికంటే కూడా దీని నుంచి మీరు ఫ్రీ అవుతారని చెప్పొచ్చు. మీలో ఉన్న కన్‌ఫ్యూజన్ కానీ ఆర్ మీరు చాలా రకాలుగా ఇబ్బంది పడుంటే ఇప్పుడు మీకు అంటే ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీతో పాటు ఫ్రీ కూడా అయిపోతారు. కొంతమందికి ఇది ఎలా ఉంటుందంటే కష్టంగానే ఉంటుంది.
అంటే ఇలా జరిగిందేంటి ఆర్ ఇలా ఉందేంటి అని. బట్ మీరు స్లోగా ఈ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు, ఇది మీ మంచికే జరిగింది. ఖచ్చితంగా మీరేంటంటే ఇప్పటికైనా సరే మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. సో, దీన్నేంటంటే మీరు ఎలా అయినా సరే సరిగ్గా హ్యాండిల్ చేసి ఫ్రీ అవ్వాలి అనేలాగా చేంజ్ అవుతారు. సో, బేసిక్‌గా ఈ సిట్యుయేషన్ అయితే మాత్రం కంఫర్టబుల్‌గా ఉండదండి స్టార్టింగ్‌లో. సో, దానివల్ల మీరేంటంటే కొంచెం కంఫర్టబుల్‌గా ఉండకపోయినా మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం కానీ, ఇక్కడ ఎవరైనా ఒక పర్సన్ సపోర్ట్ కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఈవెన్ నాకు తెలిసి పర్సన్ సపోర్ట్ తీసుకున్నా వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవ్వకపోవచ్చండి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేయలేకపోవచ్చు ఫస్టు. ఈ సిట్యుయేషన్‌లో మీకు కొన్ని సీక్రెట్స్ రివీల్ అయిన తర్వాత ఆర్ ఇక్కడ ఒరిజినల్‌గా ఏదైతే ఒక మిస్టరీలా ఉందో అది బయటకొస్తది. బయటకొచ్చిన తర్వాత మీరేంటంటే ఇక్కడ ఒక పర్సన్ సపోర్ట్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే మీరది యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు. మీరది డిఫికల్ట్‌గా ఫీల్ అవుతుంటారు. ఆ టైంలోనేంటంటే మీరు ఒక పర్సన్ సపోర్ట్ తీసుకోవడం మంచిది. అంటే కంప్లీట్‌గా వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడం, వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం మీ తరపున అదంతా కాదు కానీ, ఒక సపోర్ట్ లాగా. ఆ టైంకి మీరు కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడం కోసం ఒక పర్సన్ సపోర్ట్ తీసుకోవచ్చు. వాళ్ళు మోస్ట్‌లీ ఒక మేల్ పర్సన్ అని చెప్తాను. ఒక ఎల్డర్లీ పర్సన్ అయితే బావుంటుంది. సో, అలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని మీరు సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటే మంచిది. నాకు తెలిసి మీరేంటంటే ఈవెన్ ఇక్కడ ఒక పర్సన్ చెప్పినా సరే వింటారు, అది అర్థం చేసుకుంటారు అని అనిపించట్లేదు. బట్ ఆ టైంకి కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడం కోసం అలాంటి వ్యక్తి సపోర్ట్ తీసుకొని మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని ట్రై చేస్తే మాత్రం మీ సిట్యుయేషన్ నుంచి ఖచ్చితంగా మీరు బయటకొస్తారండి. ఇదంతా జరుగుతుంది ఎందుకు అంటే ఒకటి మాత్రం నేను చెప్తాను. దీనివల్ల మీరు గ్రో అవుతారు. మీరు చేంజ్ అవుతారు. ఐ మీన్ మీ పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. మీ వాల్యూ, మీ వర్త్ ఏంటో తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ ఇది మీరు డిజర్వ్ చేయరు. మీరెంతకంటే బెటర్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు. సో, దీని నుంచి మీరు ఫ్రీ అవ్వాలి. సో, ఇది మీరు హ్యాండిల్ చేయలేరు. ఐ మీన్ ఈ బర్డెన్ అంతా కూడా ఫ్యూచర్‌లో కూడా మీరు క్యారీ చేసుకుంటూ ముందుకు వెళ్ళలేరు అని మాత్రం మీకు క్లారిటీ వస్తుంది. సో దట్ మీరేంటంటే ఇక్కడ డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ కూడా ఎలా తీసుకుంటారంటే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకుంటారు. ఇక్కడ వ్యక్తుల్ని చూజ్ చేసుకోవడం కానీ, పరిస్థితుల్ని చూజ్ చేసుకోవడం కానీ ఇంకా ఉండదు. అంటే ఫస్ట్ నుంచి మీరు కేర్‌ఫుల్‌గానే థింక్ చేసినప్పటికీ, ఫస్ట్ నుంచి మీరు స్టేబుల్‌గానే ఉన్నప్పటికీ, ఇక్కడ వచ్చిన చేంజెస్ ఎప్పుడు కూడా మీకు కంఫర్టబుల్‌గా లేవండి. ఎప్పుడు కూడా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఫుల్‌గా ఆన్సర్స్ ఫైండ్ చేసినట్టు ఫీల్ అవ్వలేదు. ఇంకా ఈ సిట్యుయేషన్‌లో ఎక్కడో మిస్టరీ ఉందనే అనిపించింది. బట్ ఇప్పుడు ఆ మిస్టరీ అనేది రివీల్ అవుతుంది. సో, అది రివీల్ అయిన తర్వాత అది మీరేంటంటే హ్యాండిల్ చేయలేకపోయినా నేచురల్‌గానే దాని ప్రకారం డెసిషన్స్ తీసుకొని ఇక్కడ మీకున్న ప్రాబ్లమ్‌ని మీరు వదిలించుకోవడం జరుగుతుందండి. సో, అల్టిమేట్‌గా మీరేంటంటే ఫ్రీ అవుతారు. బెటర్ పర్సన్ అవుతారు. అండ్ మీ లైఫ్‌లో ఒరిజినల్‌గా మీరేం డిజర్వ్ చేస్తారు. మీ లైఫ్‌లో నెక్స్ట్ ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. సో, ఇదేంటంటే ఒక బిగ్ షిఫ్ట్ లాంటిదే. చూడ్డానికి రీడింగ్ చెప్పినప్పుడు మీకు అంటే ఇది ఒక సింపుల్ థింగ్ లాగా అనిపించొచ్చు కానీ, ఇది జరిగినప్పుడు చాలా బిగ్‌గా ఉంటుందండి. సో, అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అంటే ఇఫ్ ఈ రీడింగ్ చూసిన వాళ్ళకైతే డెఫినిట్‌గా నెక్స్ట్ ఇలాంటిది ఒకటి జరిగినప్పుడైనా క్లారిటీ వస్తుంది. బట్ ఏది ఏమైనా సరే దీనికి మీరు రెడీగా ఉండండి అంతే. సో, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక సిట్యుయేషన్‌లో ఒక క్లారిటీ లేక ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండి అదేంటి అనుకోని ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు అదేంటో ఎందుకో కూడా తెలుస్తది కాబట్టి, సో, ఇది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని షేక్ చేసినట్టే ఉంటుంది. మరీ ఇంటెన్స్‌గా షేక్ చేయకపోయినా బట్ డెఫినిట్‌గా షేక్ చేస్తుంది. అది కూడా ఎందుకంటే మీలో ఆన్సర్స్ ఉన్నాయండి. కానీ మీరు అది రియలైజ్ అవ్వలేకపోతున్నారు. సో, ఇప్పుడు రియలైజ్ అవుతారు. సో, అది పరిస్థితి ఇక్కడ. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. సో, నాకు తెలిసినంత వరకు ఈ సిట్యుయేషన్‌లో చాలా ఎఫర్ట్స్ పెట్టారండి మీరు. చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. అసలు ఇది ఏం సిట్యుయేషనో కూడా నాకు తెలీదు కానీ, బట్ చాలా స్ట్రగుల్ తీసుకోవడం కానీ, చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, దీనికోసం లిటరల్‌గా ఫైట్ చేశారని చెప్పొచ్చు. మీకిప్పుడు కూడా చాలా పేషెన్స్ ఉంది. సో, నేను చెప్తున్నాను గదా! మీరు వెయిట్ చేస్తున్న ఆన్సర్స్ అయితే వస్తున్నాయండి. మూవ్‌మెంట్ కనిపిస్తుంది. సో, షిఫ్ట్స్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇవి మేజర్ షిఫ్ట్సే అని చెప్తాను నేనైతే. ఏదో స్మాల్‌గా ఉంటదని కూడా నేను అనుకోను. అట్ ద సేమ్ టైమ్ ఆన్సర్స్ కూడా రివీల్ అవుతాయి. సో, వెయిట్ చేయండి. ఇంకొంచెం జస్ట్ ఫ్యూ వీక్స్ వెయిట్ చేస్తే చాలు మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, మేబీ అంటే ఇంకా టైం పడతదేమో, ఇంకా చాలా రోజులు ఉందేమో అని అనుకుంటారు కానీ, ఇప్పటికే చాలా కాలం వెయిట్ చేసినట్టున్నారు. అండ్ మీకేంటంటే ఎప్పుడు ఆన్సర్స్ దొరుకుతాయి అనుకున్నా సరే దొరకలేదు. అంటే సిట్యుయేషన్ ఏంటంటే మిస్టరీ లానే ఉండిపోయింది. అక్కడ రియల్ పర్పస్ ఏంటో మీకు అర్థం కాలేదు. సో, మీరెంత వెయిట్ చేస్తున్నారు కాబట్టి టైం అయితే వచ్చేసింది. సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా ఆన్సర్స్ ఉండకపోయినా స్టిల్ మీరు డిజర్వ్ చేసే ఆన్సర్స్ మీకు దొరుకుతాయని మాత్రం నేను చెప్పగలనండి. సో, మీరేంటంటే ఈ టైంలోని
కొంచెం పేషెన్స్‌తో ఉండడానికి ట్రై చేయడం కానీ, మీ వైపు నుంచి మీరేంటంటే ఆ స్టెబిలిటీ మాత్రం మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ అది మీరేంటంటే హ్యాండిల్ చేయగలుగుతారు. అంటే మీలో ఆ కామ్‌నెస్ ఉండాలండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అది మాత్రం లూజ్ అవ్వద్దు. సో కొంచెం మిమ్మల్ని మీరు హోల్డ్ చేస్తే వచ్చే ఆన్సర్స్ మీకేంటంటే ఒక క్లారిటీనిస్తాయి. మీలో ఇంకొక పర్సన్‌ని అవేకెన్ చేస్తాయి. సో దట్ మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. ఈ సిట్యుయేషన్ మిమ్మల్ని స్ట్రాంగ్ పర్సన్‌ని చేస్తుందే కానీ వీక్ పర్సన్‌ని అయితే చేయదు. సో మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో అసలు మీరేంటంటే ఇప్పటి నుంచే దీనికి ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే మంచిది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఈవిల్ ఐ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు అసలు ఎలాంటి మలుపు ఉంటుంది? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారండి. సో ఈ సిట్యుయేషన్ ఏంటంటే, మిమ్మల్ని వీక్ చేసేస్తుందనమాట. యాక్చువల్‌గా మీరేంటంటే వీక్ పర్సన్ కాదు. చాలా స్ట్రాంగ్ పర్సన్. ఏదైనా ఫేస్ చేయగలరు. ఏదైనా సరే హ్యాండిల్ చేయగలిగే ఆ కెపాసిటీ మీకుందని చెప్పొచ్చు. బట్ ఈ ఒక్క సిట్యుయేషన్ మాత్రం మిమ్మల్ని ఏంటంటే వీక్ చేస్తుంది. మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. సో మీరెలా ఫీల్ అవుతున్నారంటే, మీకు అనిపిస్తుంది యాక్చువల్‌గా నేను అంటే అంత వీక్ పర్సన్ కాదు కదా! బట్ ఈ ఒక్క సిట్యుయేషన్‌లో మాత్రం ఎందుకు నాకిలా జరుగుతుంది? నేనెందుకు ఈ సిట్యుయేషన్‌కి ఇలా సరెండర్ అవ్వాల్సొస్తుంది? అసలు నా పరిస్థితి ఏంటి? ఇంక నేను ఇలానే ఉండాలా? ఈ సిట్యుయేషన్ ఇంతేనా? లైఫ్ అంతా ఇలానే ఫేస్ చేయాలా? అని ఇలా మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌లో ఆలోచిస్తూ ఉంటారు కదా! అట్‌లీస్ట్ ఇది అందరికీ రెసొనేట్ అవ్వకపోయినా కొంతమందికైనా రెసొనేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెజారిటీకి ఇలాంటి సిట్యుయేషన్ ఉంటదండి. అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అయినా ఒక్క సిట్యుయేషన్ మాత్రం వాళ్ళని వీక్ చేస్తది. ఐ మీన్ వాళ్ళని ఛాలెంజ్ చేస్తుంటది. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో మీకు ఫైనల్‌గా అథారిటీ వస్తదండి. అంటే ఆ కంట్రోల్ అనేది వస్తది. ఎక్కడో కానీ ఆ సిట్యుయేషన్‌లో మీరు ఏదైతే తెలుసుకోవాలో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ, ఆర్ ఆ సిట్యుయేషన్‌ని ఎలా కంట్రోల్ చేస్తే మీ కంట్రోల్‌లోకి వస్తదనే ఒక క్లారిటీ మీకు రావడం కానీ జరుగుతుంది. దానివల్ల ఈ సిట్యుయేషన్‌ని మళ్ళీ మీరేంటంటే రీబిల్డ్ చేయగలుగుతారనమాట. అంటే ఈ సిట్యుయేషన్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడంతో పాటు, ఈ సిట్యుయేషన్‌ని ఏంటంటే మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. సో, ఇలాంటి ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. ఇదేంటంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా సడెన్‌గానే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ రావడం కానీ, ఆర్ ఈ సిట్యుయేషన్ గురించి మీరు తెలుసుకోవడం కానీ, ఇదంతా కూడా సడెన్‌గానే జరుగుతుంది. బట్ ఖచ్చితంగా జరుగుతుందండి. ఫైనల్‌గా ఆ కంట్రోల్ ఏంటంటే వస్తుంది. సో, మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని రీబిల్డ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరేంటంటే ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు కానీ జాబ్ అయితే అసలు రావట్లేదు. సో, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకో రావట్లేదు. నిజానికి మీకున్న టాలెంట్‌కి కానీ, స్కిల్స్‌కి కానీ ఎప్పుడో జాబ్ రావాల్సుంది. బట్ ఇప్పటి వరకు జాబ్ అయితే రాలేదు. సో, మీరెలా ఫీల్ అవుతున్నారంటే ఇంక నాకు జాబ్ రాదేమో, నా పరిస్థితి ఇంతేనేమో అని ఇలా ఆలోచిస్తుంటే సో, మీకేంటంటే ఇప్పుడు జాబొస్తది. ఆర్ జాబ్ రావడానికి మీరేం చేస్తే బావుంటుంది? మీ వైపు నుంచి మీరు ఎలా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తే బావుంటుంది అని తెలుసుకొని, మీరు ఆ విధంగా ప్రయత్నాలు చేయడం వల్లైనా సరే, ఒక జాబ్ ఆపర్చునిటీని మీరు గ్రాబ్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇలా ఉంటుందనమాట. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ట్విస్ట్ సడెన్‌గా జరుగుతదండి. అంటే మీకు తెలియకుండానే మీరు అంటే ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌లో ఒక క్లారిటీ తెచ్చుకుంటారు. క్లారిటీ తెచ్చుకొని ఎలా బిల్డ్ చేయాలో చూసుకుంటారు. అది ఎలా ఓన్ చేసుకోవాలో చూసుకుంటారు. అంటే మీకు అర్థమవుతుందండి. ఆ సిట్యుయేషన్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి వస్తుంది. నిజానికి అది మీ కంట్రోల్‌లోనే ఉంది కానీ, మీకు ఇప్పటి వరకు అర్థం అవ్వలేదు. బట్ ఇప్పుడు అర్థమవుతుంది. అదే డిఫరెన్స్ ఇక్కడ. సో, దాని ప్రకారం మీరేంటంటే స్ట్రాంగ్ అవుతారు. ఈ సిట్యుయేషన్‌ని కూడా బిల్డ్ చేస్తారు. సో, వర్కౌట్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏం లేదు. మీ కార్డ్స్ ప్రకారం ఏంటంటే, ఇది కొంచెం అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంది కాబట్టి ఇదొక ట్విస్ట్‌లా ఉంటుంది. ఇప్పటి వరకు అనే కాదు. నాకు తెలిసి మీరేంటంటే ఈవెన్ మరీ ఇది వెంటనే అని కాదు కానీ, బట్ కమింగ్ డేస్‌లో కూడా మీరెలా ఫీల్ అవుతారంటే, ఇంకా ఇంతేనేమో అంటే లైఫ్ ఇలానే ఉంటదేమో, సో ఇంక మన వల్ల ఏది కాదేమో అన్నట్టే అనుకుంటారు. బట్ ఇది సడెన్‌గా జరుగుతుంది. మొత్తానికి ఇలాంటి చేంజెస్ అయితే ఈ సెకండ్ కార్డ్స్ పిక్ చేసుకున్న వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఎగ్జాంపుల్‌గా కెరియర్ రిలేటెడ్‌గా చెప్పాను కానీ, ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వొచ్చిది. సో, మీకు రెసొనేట్ అయిన బేసిస్‌లో మీరు చూడడానికి ట్రై చేయండి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ ఫుల్‌గా ఏం చెప్తుంది, ఏంటి అనేది.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, సో, ఎగ్జాంపుల్‌గా చెప్పాను. ఈవెన్ రిలేషన్‌షిప్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అయినా కూడా అవ్వొచ్చండి ఇది. బట్ ఏది ఏమైనా సరే ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే, మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారండి. సో, చేసి మీరేంటంటే, ఈ సిట్యుయేషన్‌ని వర్కౌట్ కూడా చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ బేస్డ్‌గానే మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జాబ్ మీకొచ్చుంటది. మీరు అనుకున్న విధంగా మీరు సెలబ్రేట్ చేసుకొనుంటారు. బట్ అది మీరు ఊహించని విధంగా ఉండొచ్చు. అంటే మీకు ఆ సాటిస్ఫాక్షన్ లేకపోవచ్చు. ఒక జాబ్ వచ్చినంత మాత్రాన వాళ్ళు హ్యాపీగా ఉండాలి, సాటిస్ఫై అవ్వాలని రూల్ ఏం లేదు కదా! వర్క్ ప్లేస్‌లో స్ట్రెస్ ఉండొచ్చు. వ్యక్తులు కోఆపరేట్ చేయకపోవచ్చు. ఆర్ సాలరీ అనేది అంత బెటర్‌గా ఉండకపోవచ్చు. ఆర్ ప్రమోషన్స్ కానీ, కెరియర్ పాత్‌లో గ్రోత్ కానీ ఉండకపోవచ్చు. రకరకాలుగా ఉండొచ్చండి సిట్యుయేషన్ అనేది. బట్ ఏది ఏమైనా సరే మీరు స్టార్టింగ్‌లో మాత్రం ఈ సిట్యుయేషన్‌లో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకున్నారండి. సో, అది ఎలా జరిగింది అంటే జరిగిందంతే. బట్ ఖచ్చితంగా మీరేంటంటే సాటిస్ఫై అయ్యారు అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు. ఈవెన్ రిలేషన్‌షిప్ కూడా అంతే. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పర్సన్‌కి బాగా కనెక్ట్ అయిపోయారు. మీరు డిజర్వ్ చేసింది మీకు దొరికింది అని అనిపించింది. సో, మీరేంటంటే అల్టిమేట్‌గా ఈ రిలేషన్‌షిప్ కానీ, ఈ సిట్యుయేషన్‌తో కానీ సాటిస్ఫై అయ్యారు. సో, అలా సాటిస్ఫై అయిన తర్వాత స్లోగా ఇక్కడ ఏమైందంటే మీరు చూస్తున్న దానికి, అక్కడ జరుగుతున్న దానికి కొంత డిఫరెన్స్ మీకు కనిపించిందండి. ఆర్ మొత్తానికి ఎందుకో అలాంటి ఒక డిఫరెన్స్ అనేది అక్కడ క్రియేట్ అయ్యింది. సో, దాని నుంచి మీరు అంటే ఇది డిజర్వ్ చేస్తారా లేదా? ఈ సిట్యుయేషన్ ఏంటి? మీ పరిస్థితి ఏంటి అని ఇలా మీరు ఆలోచించని క్షణం లేదనమాట. ఎందుకంటే మీరు ఒకలా అనుకుంటే అది అలానే అయ్యింది. బట్ స్లోగా అది మారిపోవడం కానీ, మీరు అనుకున్న దానికి ఇంకొకలా ఉండడం కానీ, ఇలా ఎప్పుడైతే జరుగుతూ వచ్చిందో మీకేంటంటే అలా ఒక డిస్ట్రాక్షన్ మొదలైందనమాట. అంటే మీ ఆలోచనలు ఏంటంటే డిఫరెంట్‌గా ఉండడం, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వడం, మీరు చేస్తుంది కరెక్టా కాదా అర్థం కాకపోవడం, అసలంటే ఇక్కడ ఏం జరుగుతుంది? సో, ఇలా ఏంటంటే స్లోగా మీరు వీక్ అయిపోయారు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌తో మీకు ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఏర్పడింది. సో, ఈ అటాచ్‌మెంట్ వల్ల మీరేంటంటే స్ట్రాంగ్ పర్సన్ కాస్త వీక్ పర్సన్ అయిపోయారు. సో, అందుకే ఇప్పుడు మీకేంటంటే ఏమీ అర్థం కాని పరిస్థితి. అసలు ఎటు వెళ్తున్నారు? ఏం జరుగుతుంది? ఏం అర్థం అవ్వట్లేదు. ఒక్కటి మాత్రం మీకు క్లారిటీ ఉంది. అదేంటంటే ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీ కంట్రోల్‌లో లేదు. ఇది మీరేంటంటే ఒకప్పుడులాగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఒరిజినల్‌గా మీరు స్ట్రాంగ్ పర్సనే. మీరు డీల్ చేయగలరు. కానీ ఒక్క సిట్యుయేషన్ దగ్గర ఇలా వీక్ అయిపోయారు. అదెందుకు అంటే ఎమోషనల్ అటాచ్‌మెంట్. ఇప్పుడు జాబ్ విషయంలో కూడా ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉండదు అని ఏం లేదండి. ఇప్పుడు మేబీ ఆ జాబ్ మీకు రిక్వైర్మెంట్ ఏమో! ఆర్ ఆ జాబ్ లేకపోతే మీరేంటంటే సఫర్ అవుతారేమో! కైండ్ ఆఫ్ ఒక ఫియర్ అయినా మీలో ఉండాలి. ఈవెన్ ఒక పర్సన్ అయినా సరే వాళ్ళు లేకపోతే మీరు ఉండలేరేమో! ఆర్ ఆ పర్సన్‌కి మీరు బాగా అలవాటయిపోయారేమో! సో, ఇలాంటి సిట్యుయేషన్స్ సో, మీరేంటంటే బేసిక్‌గా వీక్ అయిపోయి ఉన్నారని చెప్పొచ్చు. సో, ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లోని మీరు హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నా, మీరు స్ట్రగుల్ తీసుకుంటున్నా, మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా, మీరు నెక్స్ట్ ఏం చేయాలి? ఈ సిట్యుయేషన్‌ని ఎలా మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి అనేది మాత్రం మీరు తెలుసుకుంటారండి. ఇది కూడా ఏంటంటే మీకు అంటే ఎవరో చెప్తే అర్థం అవ్వడమో, లేకపోతే దానికదే ఏదో చేంజ్ అయిపోవడమో కాదు. బట్ మీకేంటంటే ఒక్కసారి ఈ సిట్యుయేషన్స్ అన్నీ రివైండ్ చేసుకున్న తర్వాత ఆర్ మొత్తానికి మీరు ఇక్కడ ఎలా ఉన్నారు? ఏం జరుగుతుంది? అనేదైనా సరే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత క్లారిటీ వస్తుంది. బేసిక్‌గా ఒకటి మాత్రం నిజమండి. ఈ సిట్యుయేషన్‌లోనే మీకు రావాల్సిన ఆన్సర్స్ అయితే వస్తాయండి. ఈ ఆన్సర్స్ వల్ల మీరు బెటర్ అవుతారు. ఆ లైట్‌ని చూస్తారు. నెక్స్ట్ ఏం చేయాలో కూడా తెలుసుకుంటారు. ఇఫ్ రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అయితే రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ కెరియర్‌లో ప్రాబ్లమ్ అయినా అది క్లియర్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా! మళ్ళీ ఇది రీబిల్డ్ చేయడానికి మీకొక ఛాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు మీకు అలాంటి ఛాన్స్ ఒకటి రాకపోయుంటే, ఇప్పటి వరకు ఏం చేయాలో అర్థం కాక స్ట్రగుల్ కానీ తీసుకుంటున్నట్టయితే, మీ పొజిషన్ కోసం మీరు ఫైట్ చేస్తున్నా, మీకోసం మీరు స్టాండ్ తీసుకొని అంటే ఏదో ట్రై చేస్తున్నా, స్టిల్ ఇక్కడ సిట్యుయేషన్స్ ఏంటంటే హోప్‌లెస్‌గానే ఉండుంటే, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అనేది మీరు తెలుసుకుంటారు. సో, దీన్నేంటంటే మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు. కాకపోతే ఇలా ఈ ప్రాసెస్‌లోనేంటంటే, మీ వైపు నుంచి కూడా ఏం జరిగింది అనేది కూడా మీకు తెలుస్తుంది. బేసిక్‌గా ఈ సిట్యుయేషన్‌లో అంటే వాళ్ళే 100% రాంగ్ ఆర్ ఆ సిట్యుయేషనే కంప్లీట్‌గా రాంగ్ సైడ్ ఉంది అని కాదు. మీకొక క్లారిటీ వస్తది. ఇక్కడ మీ సైడ్ కూడా ఏంటి రాంగ్ ఉంది. సో, ఏంటి కరెక్ట్ చేసుకోవాలి ఇలా. సో, అలా తెలిసిన తర్వాత కూడా మీరేంటంటే
అది కూడా కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో మీరు హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత మీరు అంటే మిరాకిల్ అంటారు కదా! అదొకటి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బేసిక్‌గా ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. నేను రిలేషన్‌షిప్, కెరియర్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నానని అదే అనుకోద్దు. కానీ ఖచ్చితంగా మీ లైఫ్‌లోనైతే మలుపు ఉంటుందండి. ఇప్పుడే ఆ మలుపు కూడా తిరుగుతుందని చెప్తాను నేనైతే. ఎందుకంటే మీ కార్డ్స్‌లో ఎనర్జీస్ ఏంటంటే అంత యాక్టివ్‌గా ఉన్నాయి. సో, బేసిక్‌గా ఇప్పటి వరకు ఏం జరుగుతున్నా, ఇప్పటి వరకు మీకు ఏది అర్థం కాకపోయినా, మళ్ళీ కూడా ఈ సిట్యుయేషన్‌లోని మీకొక సెకండ్ ఛాన్స్ వస్తుందండి. అంటే ఇది బిల్డ్ చేయడానికి యూనివర్స్ ఏంటంటే ఈసారి మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మీకు సపోర్ట్ చేస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే ముందుకు వెళ్తారనమాట. ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా ముందుకు వెళ్తారని చెప్తాను. మేబీ వ్యక్తులేంటంటే ఈ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం కానీ, ఆర్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం కానీ, అలాంటివి చేస్తున్నా సరే, ఇప్పుడు అవి వర్కౌట్ అవ్వవండి. ఖచ్చితంగా ఇక్కడేంటంటే మీరు ఏ అథారిటీ అయితే ఇక్కడ డిజర్వ్ చేస్తారో అది యూనివర్స్ మీకిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చాలా ప్రైస్‌ని పే చేశారండి. యాక్చువల్‌గా ఇంత ప్రైస్‌ని మీరు పే చేయాల్సిన అవసరం లేదు కానీ, బట్ పే చేశారు. సో, దానివల్ల ఏంటంటే యూనివర్స్ ఇప్పుడు మీకేంటంటే కోఆపరేట్ చేస్తుంది. దానివల్ల మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా చేంజెస్ చూస్తారు. అందులో అయితే నో డౌట్. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా కాకపోయినా అట్‌లీస్ట్ క్లియర్‌గా డిఫరెన్సెస్ మాత్రం మీకు ఈ సిట్యుయేషన్‌లో కనిపిస్తాయి. ఇది అయితే మాత్రం ఒక టర్నింగ్ పాయింటేనండి ఈ సిట్యుయేషన్‌కి. సో, మీకు క్లారిటీ రావడం, ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం చేసుకోవడం, ఈ ప్రాసెస్‌లో హీల్ అవ్వడం అండ్ ఇక్కడ కొన్ని డిఫరెంట్‌గా చేంజ్ అవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుతాయి. అవి జరగడం వల్ల కూడా మీరు హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా స్టేబుల్‌గా ఉన్న పర్సనేనండి. మీకేంటంటే సిట్యుయేషన్స్ మీద ఎప్పుడూ క్లారిటీ ఉంటూనే ఉంది. మీరు చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. అండ్ మీరేంటంటే ఈవెన్ దానికోసం కష్టపడడానికి కూడా రెడీయే. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇంత తెలిసి, ఇంత కాలిక్యులేషన్ చేసుకొని మీరు ముందుకు వెళ్తున్నా సరే, ఎప్పుడైతే ఇక్కడ మీరు ట్రబుల్ ఫేస్ చేయడం స్టార్ట్ చేశారో, కొంచెం అంటే మీకిది కష్టంలా అనిపించిందో, దీన్ని మీరు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ సిట్యుయేషన్‌లో మీ ఫేట్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పటివరకైతే అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా మీరేంటంటే ఈ సిట్యుయేషన్ ఇలానే ఉంటది కాబట్టి ఇంకా ఇది మీ ఫేట్ అనుకోని మీరేంటంటే దాని ప్రకారమే మూవ్ అవుతున్నారు. బట్ మీరేంటంటే ఇక్కడ యూనివర్స్‌ని క్వెషన్ చేయడం కానీ, ఆర్ ఈ సిట్యుయేషన్‌లోని వ్యక్తుల్ని క్వెషన్ చేయడం కానీ అవేం చెయ్యట్లేదు. ఎందుకంటే ఇది ఎలా స్టార్ట్ అయిందో తెలీదు గానీ, బట్ ఇలా జరిగింది కాబట్టి ఇలానే జరుగుతుందింకా. సో, ఇక్కడ మనం ఎవరినడుగుతాం, ఏం అడుగుతాం అనే అలాంటి ఒక మైండ్ సెట్‌తో ఉన్నారు. బట్ ఒకటైతే నిజమండి. ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్ వచ్చిన తర్వాత అందరికంటే హ్యాపీగా ఎవరుంటారంటే మీరే ఉంటారు. ఎందుకంటే మీకు అంటే రావాల్సిందొస్తుంది. మీరు డిజర్వ్ చేసేది వస్తుంది అని చెప్పొచ్చు. సో, అది మీకేంటంటే రియల్ సాటిస్ఫాక్షన్ ఇస్తది. అలా అని చెప్పి మీరప్పుడేంటంటే ఎక్సైట్ అయిపోయి నాకేంటి అలా ఉండరు. ఎందుకంటే ఇక్కడ చాలా పెయిన్ కానీ, చాలా స్ట్రగుల్ కానీ తీసుకున్నారు కాబట్టి ఈ సిట్యుయేషన్ వాల్యూ కానీ, వర్త్ ఏంటనేది బెటర్‌గా తెలుసుకుంటారు మీరు. సో, అలా తెలుసుకోవడం వల్ల మీరేంటంటే కరెక్ట్‌గా అంటే ఉంటారు. ఈ సిట్యుయేషన్‌ని కూడా మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేస్తారు అక్కడి నుంచి కూడా. ఇక్కడ అంటే ఇది మీలో ఒక రియలైజేషన్ అట్ ద సేమ్ టైమ్ ఒక సిట్యుయేషన్‌లో మనం ఎలా ఉంటే, మనం ఏంటంటే దాన్ని కరెక్ట్‌గా వర్కౌట్ చేసుకోగలుగుతాం అనే ఆ క్లారిటీ మీకొస్తుంది కాబట్టి, మీరెప్పుడూ కూడా జాగ్రత్తగానే ఉంటారండి. మొత్తానికి ఇలా ఏదో జరుగుతుంది. రిలేషన్‌షిప్ రిలేటెడ్‌గా కానీ మీరు ఈ రీడింగ్ చూస్తే ఖచ్చితంగా రీయూనియన్ జరుగుతుందండి. నేనైతే 100% చెప్పగలను. ఈ రీడింగ్‌లోనే అలాంటి ఒక పాజిటివిటీ ఉంది. రిలేషన్‌షిప్ అనే కాదు, ఏ సిట్యుయేషన్ అయినా మోస్ట్‌లీ పాజిటివ్‌గానే ఉంటది. బట్ రిలేషన్‌షిప్ కోసం రీడింగ్ చూసే వాళ్ళకి మరి కొంచెం బెనిఫిట్ అంతే. అండ్ రిలేషన్‌షిప్ అనేసరికి లవ్ రిలేషన్‌షిప్ ఆర్ మ్యారేజ్ రిలేటెడ్ అని కాదు. ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా రీయూనియన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరేంటంటే ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకున్న చేంజెస్ వస్తాయి. ఇదేంటంటే ఇప్పుడు మీరేంటంటే ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా జరుగుతుందనమాట. బట్ ఖచ్చితంగా జరుగుతుంది. సో మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్ట్రాబెర్రీ క్వార్ట్జ్ థంబ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు ఎలాంటి మలుపు ఉంటుంది? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే,
యాక్చువల్‌గా ఈ టైంలోనే ఏమవుతుందంటే, మీరొక వ్యక్తిని మీట్ అవ్వడం కానీ, ఒక వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం కానీ, ఆర్ ఏదో ఒక ఈవెంట్‌కి అటెండ్ అవ్వడం కానీ, ఆర్ ఇంకా లైక్ ఏంటంటే, ఏదో సమ్ గ్యాదరింగ్స్ జరగడం కానీ, మొత్తానికి అంటే ఒక ఇంట్రోవర్ట్ అయినా, ఒక ఎక్స్‌ట్రోవర్ట్ అయినా, మీరు ఏ టైప్ అయినా సరే, ఒక గ్యాదరింగ్ వల్ల ఆర్ మీ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల, మీ లైఫ్‌లో ఉన్న ఒక సిట్యుయేషన్ మీద మీకు క్లారిటీ వస్తుందండి. వ్యక్తులు సపోర్ట్ చేస్తారు మీకు. సో, అంటే చెప్తున్నాను కదా! ఇలాంటి గ్యాదరింగ్స్, ఇలాంటివి ఈవెంట్స్ ఏవైనా జరుగుతాయి కదా! దానివల్ల మీరు బెనిఫిట్ అవ్వడం, మీరు కోరుకున్న రికాగ్నైజేషన్ మీకు రావడం వల్ల, మీ లైఫ్‌లో స్టెబిలిటీ వస్తదనమాట. ఇప్పటివరకు మీ లైఫ్‌లో స్టెబిలిటీ లేదు, మీరు సక్సెస్ చూడట్లేదు, ఆర్ లైఫ్‌లోనేంటంటే మీరు కోరుకున్న సాటిస్ఫాక్షన్ లేదు అని అనుకుంటే, వ్యక్తుల నుంచి అటెన్షను దొరుకుతుంది, లైఫ్‌లో స్టెబిలిటీ వస్తది, ఆ సెక్యూర్ ఫీలింగ్ వస్తదండి. ఎప్పుడు మీరు ఫీల్ అవ్వనంత సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. వ్యక్తులేంటంటే మిమ్మల్ని గుర్తిస్తున్నారు. మీ వాల్యూ తెలుసుకుంటున్నారు. అంటే అలాంటి ఒక ఫేమ్‌ని మీరేంటంటే ఈ టైంలోని మీ లైఫ్‌లో చూస్తారు అని చెప్పొచ్చు. సో, ఇదేంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే జరుగుతది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మీరు ఎంత కష్టపడుతున్నా, మీరు మీ లైఫ్‌లో ఎంత ముందుకు వెళ్ళాలని ట్రై చేస్తున్నా, ఇప్పటి వరకు ఏంటంటే మీరు డిజర్వ్ చేసే ఆపర్చునిటీ కానీ, మీ లైఫ్‌లో మీరు కోరుకున్న స్టెబిలిటీ కానీ ఏ విధంగా కూడా రాలేదు. బట్ ఇప్పుడు మాత్రం వస్తది. మొత్తానికి మీరేంటంటే మీ లైఫ్‌లో ఒక టైప్ ఆఫ్ చేంజ్ అనేది మాత్రం చూస్తారండి. ఆ చేంజ్ ఏంటంటే మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తది. ఫస్ట్ టైమ్ మీ లైఫ్‌లో మీరేంటంటే ఎప్పుడూ ఫీల్ అవ్వనంత డిఫరెంట్‌గా ఫీల్ అవుతారు. అది అంటే ఒక ఎమోషనల్ ఎక్సైట్‌మెంట్ అని చెప్తాను నేను. సో, రియల్‌గా సక్సెస్ అనేది చూడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారనుకోండి. ఒక ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నారు. సో, ఛాన్సెస్ వస్తున్నాయి కానీ బట్ మీరు అనుకున్నంత రికగ్నైజేషన్ అయితే మీకు రాలేదు. సో, మీరేంటంటే అలానే ఉండిపోతారేమో అని బాధపడుతున్నా, సఫర్ అవుతున్నా ఖచ్చితంగా ఈ టైంలోనేంటంటే వస్తుందండి. మీకు ఒక ఛాన్స్ రావడంతో పాటు మీరేంటంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారనమాట. మీరేంటంటే సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. మీకెక్కడో కానీ స్టెబిలిటీ వచ్చినట్టుగా అనిపిస్తది. ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇది చెప్తున్నాను. అంటే ఏదో గ్యాదరింగ్స్‌కి వెళ్ళడం కానీ, ఏదైనా ఒక ఈవెంట్స్‌లో మీరేంటంటే మెయిన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కానీ, మొత్తానికి ఇక్కడేంటంటే కొంచెం సోషల్‌గా ఉండడం వల్ల అయితే అలాంటిదొకటి జరుగుతది. ఇదేంటంటే ఇండస్ట్రీ అని కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్పానంతే. ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే ఒక వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం కానీ, ఆర్ మీరు యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇక్కడేంటంటే మీ లైఫ్‌లో ఒక స్టెబిలిటీ వస్తది. ఐ మీన్ ఒక సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు చాలా సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. నేను చెప్తున్న ప్రకారం మీకు రెసొనేట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు తీసేసుకోండి. బట్ అది జరగడానికైతే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకు ఫుల్‌గా ఏం చెప్తుంది? ఏంటి పరిస్థితి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచి ఏంటంటేనండి, చాలా సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలని చూస్తున్నారండి. దానికి రీజన్ ఏంటంటే నేను చెప్పాను కదా! మీ లైఫ్‌లో ఆ స్టెబిలిటీ కానీ ఆర్ సెక్యూర్‌గా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోకూడదనుకుంటున్నారు. పర్టిక్యులర్‌గా ఏ సిట్యుయేషన్‌లో అయినా అవ్వచ్చు. మేబీ మీరు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఆర్ దేనికో భయపడుతూ ఉండొచ్చు. ఎందుకో కానీ మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. సో, మీరేంటంటే సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ సేఫ్‌గా కానీ మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేశారనుకోండి, ఏ బాధ లేదు కదా! దానివల్ల మీరు కొత్తగా ప్రాబ్లమ్స్ అట్‌లీస్ట్ ఫేస్ చెయ్యరు కదా! అంటే మీ మైండ్ సెట్‌ని మీరేంటంటే ఈ విధంగా ట్రైన్ చేసుకున్నారో ఏంటో మరి. అందుకే మీరేంటంటే ఇక్కడ అంటే ప్రాబ్లమ్స్ కొత్తగా తెచ్చుకోకపోతే చాలు. ఆల్రెడీ ఉన్న వాటిని అంటే ఇంక ఎవరు ఏం చేయలేరు. సో, మనం ఏంటంటే జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్తగా థింగ్స్‌ని ఆపరేట్ చేద్దాం అనుకుని ఇలానే ఉంటున్నారు. ఇలా ఉండడం వల్ల పోనీ ఏమైనా హ్యాపీగా ఉంటున్నారు. దానివల్ల ఏమైనా బెనిఫిట్ అవుతున్నారా అంటే అది లేదు. అసలు లైఫ్‌లోనే ఏంటంటే ఏ సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నారండి మీరైతే. సో, మీకింకెలా అనిపిస్తుందంటే లైఫ్ ఎలానే ఉంటుందేమో. మీరు రీచ్ అవ్వాలనుకున్న హైట్స్‌కి రీచ్ అవ్వలేరేమో. ఇంకా అంటే మీ పరిస్థితులు ఇలానే ఉంటాయేమో అని మీకనిపిస్తుంది. ఇక్కడ మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నా ఈ విషయంలోనేంటంటే మీకు కొన్ని క్లియర్‌గా అర్థమయ్యేలాగా ఉన్నా సరే స్టిల్ మీరేంటంటే ఇక్కడ వ్యక్తుల మాట వినడం కానీ ఆర్ ఇక్కడ మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడం కానీ అలాంటివి చెయ్యట్లేదు. అయితే ఎందుకలా చెయ్యట్లేదు అంటే ఒకటే రీజన్ అండి. ఒకవేళ కానీ వాళ్ళ మాటలు మీరు ట్రస్ట్ చేసినా
ఆ సిట్యుయేషన్‌ని మీరేమైనా పాజిటివ్‌గా ట్రస్ట్ చేసినా, అది అలా జరగకపోతే మళ్ళీ ఆ పెయిన్ మీరే తీసుకోవాలి కదా! ఆ సఫరింగ్ మీరే తీసుకోవాలి కదా! అందుకే ఇక్కడ మీకేంటంటే ఎవరైనా ధైర్యం చెప్తున్నా, ఆర్ సిట్యుయేషన్‌లో ఎక్కడైనా కొంచెం పాజిటివ్‌గా కనిపిస్తున్నా, అది మీరు ట్రస్ట్ చేయట్లేదు. కేవలం మీరేంటంటే నెగెటివ్‌గా అనుకుంటున్నారు. నెగెటివ్‌గానే జరుగుతదేమో అని మీకనిపిస్తుంది. సో, అంటే గతంలో కూడా అలానే జరిగాయి కాబట్టి, ఆ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ బేస్డ్ గానే మీరేంటంటే అది ట్రస్ట్ చేస్తున్నారు కానీ, మీరేంటంటే ఇక్కడ రియాలిటీని అర్థం చేసుకోవడం కానీ, ఆర్ ఎలా అయినా సరే ఇలానే ఉంటుంది. బట్ మనమేంటంటే ఒక్కసారి ముందుకు వెళ్లి కరెక్ట్‌గా చెక్ చేస్తే మనకర్థమవుతుంది. అంటే మీకు ఆ ధైర్యం లేదండి. మీరేంటంటే రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. మీరెక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే మీరు అది డిజర్వ్ చేస్తారని మీకు అనిపించట్లేదు. సో, అంటే అది మీకు ప్రయారిటీ అయినా స్టిల్ మీరేంటంటే రిస్క్ తీసుకోవట్లేదు. ఒక సిట్యుయేషన్‌లో మీ ఆలోచనలేంటంటే ఈ విధంగా ఉన్నాయి. సో, ఇప్పుడేంటంటే మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయండి. ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ జర్నీ అయితే అనుకున్నంత ఈజీగా ఉండకపోవచ్చు కానీ, బట్ చేంజెస్ మాత్రం కన్ఫర్మ్‌గా వస్తాయి. మీ లైఫ్‌లో మీరు ఏదైతే అంటే డిజర్వ్ చేయరు ఆర్ ఏదైతే మీకు కరెక్ట్ కాదు అనేలాగా ఒక ఇంప్రెషన్ మీకు క్రియేట్ అయ్యిందో ఆర్ వ్యక్తులు అలాంటి ఒక ఇంప్రెషన్‌ని క్రియేట్ చేశారో ఇది చేంజ్ అవుతదండి. మీ లైఫ్ ఏంటంటే ఖచ్చితంగా చేంజ్ అవుతది. నాకు తెలిసి ఇదేంటంటే వెంటనే జరగకపోవచ్చు. బట్ ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఇలాంటి ఒక మలుపయితే ఉంటుంది. ఇది జరిగినప్పుడు కూడా మీరేంటంటే అంత ఈజీగా ట్రస్ట్ చేయరు. ఎందుకంటే మీకు నమ్మకం పోయింది. మీరేంటంటే ఇంకా లైఫ్ ఇంతే అనుకోని అలా ఫీల్ అవ్వడమే ఈజీ అనుకోని మీరేంటంటే సేఫ్‌గా ఉంటున్నారు. బట్ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తది. మిమ్మల్ని పుష్ చేస్తది. మీరు ఏదైతే భయపడుతున్నారో అదే రియాలిటీ. బట్ ఇప్పుడు మీరది అర్థం చేసుకోకపోయినా, వచ్చే రోజుల్లో అయినా ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అనేలాగే థింగ్స్ అయితే ఉంటాయి. ఏది ఏమైనా సరే యూనివర్స్ అయితే పుష్ చేస్తుందండి. ఈ జర్నీ అయితే మోస్ట్‌లీ ఇలానే ఉండొచ్చు కానీ, బట్ చేంజెస్ మాత్రం కనిపిస్తున్నాయి. సో, మీరు ఊహించని విధంగా అయితే చేంజ్ వస్తుందండి. నేను చెప్తున్నాను కదా! ఎవరో ఒక పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చి ఇదంతా మారుస్తారు. లేకపోతే మీరే సమ్ గ్యాదరింగ్స్, ఈవెంట్స్‌కి అటెండ్ అయినప్పుడు ఆర్ ఎక్కడో ఒక ప్లేస్‌కి వెళ్ళినప్పుడు మీకు కొన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. దానివల్ల మీరేంటంటే ఇక్కడ తెలుసుకుంటారండి. మీ లైఫ్‌ని మీరు స్టెబుల్ చేసుకోవడానికి మీకొక ఛాన్స్ ఉంది. మొత్తానికి లైఫ్‌లోనేంటంటే కొన్ని సెక్యూర్ చేసుకోగలరు అని మాత్రం మీకు అర్థమవుతుంది. అప్పటినుంచైనా ఇలాగా సేఫ్ గేమ్స్ మానేస్తారు. సేఫ్ గేమ్స్ వల్ల కూడా మీరేంటంటే కొంత అంటే మీ లైఫ్‌లో ఎప్పుడో రావాల్సిన చేంజెస్‌ని స్టాప్ చేసుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు మేమేం చేయలేదండి. ఆటోమేటిక్‌గా మేము వెయిట్ చేస్తున్నాం కానీ జరగట్లేదు అని. కానీ మీరు ఎప్పుడైతే నెగెటివ్‌గా అనుకుంటున్నారో మీరు ఏంటంటే డిజర్వ్ చేయరేమో అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారో దానివల్ల మోస్ట్‌లీ అదే మేనిఫెస్ట్ అవుతుంది కదా! అందుకే ఇక్కడేంటంటే మీరు అనుకున్నదేంటంటే జరగలేదండి. అది జరగదు మీరు డిజర్వ్ చేయరు అని కాదు. బట్ మీ ఆలోచనలు మిమ్మల్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవడం, కొంత లిమిటెడ్‌గా ఉండడం, మీ ప్రయారిటీస్ మీరు అర్థం చేసుకోకపోవడం, కరెక్ట్‌గా కొన్ని కాలిక్యులేట్ చేయకపోవడం వల్ల ఈ సిట్యుయేషన్ అంతా వచ్చింది. బట్ ఖచ్చితంగా చేంజెస్ అయితే మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ సిట్యుయేషన్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతుందండి. సో, ఇది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నేను చెప్తున్నాను కదా! మీ లైఫ్‌లోనేంటంటే ఇది మీకు ట్విస్ట్ లానే ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పటినుంచో మీ మైండ్‌ని మీరు ఈ విధంగా సెట్ చేసేసుకున్నారు. ఇంకివి జరగవు, ఇంతే లైఫ్ ఇలానే ఉంటది. ఇది ఒక అంటే కెరియర్ బేస్డ్ గానే కాదండి. పర్సనల్ లైఫ్‌లో అవ్వచ్చు. ఇంకేదైనా సిట్యుయేషన్ అవ్వచ్చు. మొత్తానికి ఇలాగ మిమ్మల్ని మీరేంటంటే సెట్ చేసేసుకున్నారు. మీరు అంటే ఇన్ఫీరియారిటీ ఎందుకో డెవలప్ చేసుకున్నారు. మేబీ పాస్ట్‌లో అవి వర్కౌట్ అవ్వకపోవడం వల్లనో ఏంటో కానీ స్ట్రాంగ్‌గా రూట్ అయిపోయిందండి. సో, ఇప్పుడు ఇది అంత ఈజీగా చేంజ్ అవ్వదు. కాకపోతే ఇక్కడ యూనివర్స్ మీరు రాంగ్ అని ప్రూవ్ చేస్తుందంతే. లైఫ్ ఎప్పుడూ కూడా అన్‌ప్రెడిక్టబులేనండి. మనం ఏదైతే జరుగుతది ఇలానే ఉంటది అని అనుకుంటే, అది జరగదు. ఇంకేదో జరుగుతూ ఉంటది. సో, అది మనకి తెలీదు. ఆ టైం వచ్చే వరకు మనం ఏంటంటే ఇలానే ఉంటదేమో అనుకున్నా ఇంకొకలా మారిపోతుంటది. సో, అంటే ఒక రూల్స్, రెగ్యులేషన్స్ ఏమి ఉండవు కాబట్టి మీ లైఫ్ ఇలానే ఉంటదని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇలా ఉండదండి. చాలా మార్పులొస్తాయి. సో, ఆ మార్పులొచ్చినప్పుడు మీకు తెలుస్తది. అప్పటికైనా సరే మీరేంటంటే సేఫ్‌గా థింక్ చేయడం, సేఫ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం మానేస్తారు. మానేయకపోతే మీ విషెస్ ఫుల్‌ఫిల్ అయినా సరే ఛాలెంజెస్ ఉంటాయి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తూనే ఉంటది. సో, మీరేంటంటే అప్పుడైనా సరే సెట్ అవుతారు. సో, అలాంటి పరిస్థితులు నాకు కనిపిస్తున్నాయి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుంది? ఏంటి అడ్వైస్ అని. సో, మీరేంటంటేనండి ఫస్ట్ చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. నిజానికి మీరేంటంటే ఒక డ్రీమర్ అని చెప్పొచ్చు. సో, మీరనుకున్నవి సాధిస్తారు. ఎలా అయినా సరే మీ లైఫ్‌ని బెటర్ చేసుకుంటారు అనే ఒక నమ్మకంతోనే మీ లైఫ్‌లో ముందుకు వెళ్తూ వచ్చారు.
బట్ ఇక్కడ వరకు వచ్చినా సరే మీకేంటంటే పెద్దగా ఏం అనిపించట్లేదు. దానివల్ల ఇది ఎలా తీసుకోవాలి? ఇక్కడ ఏం ఫీల్ అవ్వాలి అనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీరు ఒకటి అనుకుని ముందుకొచ్చారు. బట్ వచ్చిన తర్వాత ఏది కూడా అలా లేదు. లేకపోయేసరికి మీ ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. కేవలం ఇప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. బెటర్‌గా గార్డ్ చేసుకోవాలి. ఫర్దర్‌గా మీరు హర్ట్ అవ్వకూడదు కాబట్టి సో తక్కువకే సెటిల్ అయిపోవడం మంచిది అనుకోని ఆ విధంగా ఉన్నారు. పోనీ అలా అని ఇది హ్యాపీనెస్ ఇస్తుందంటే హ్యాపీనెస్ ఏం లేదంతే. అలవాటయిపోయింది. లైఫ్‌లో ఇదొక పార్ట్ అయిపోయింది. సో అలా మూవ్ అవుతున్నారు. ఏం కావాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. బట్ ఈ టైంలోనేంటంటే ఖచ్చితంగా యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుందండి. మీరేదైతే డిజర్వ్ చేస్తారో అది మీకిస్తుంది. సో మీరేంటంటే దాని కోసం స్టాండ్ తీసుకోవడం, దాని కోసం ఫైట్ చేయడం. సో, అలా మీరేంటంటే చేయాల్సుంటుంది. అండ్ మీరు ఏం డిజర్వ్ చేస్తారో మీరు అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మీకే అర్థం అవ్వకపోతే, మీరే అలాంటి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటే, మీరే తక్కువకి సెటిల్ అయితే, యూనివర్స్ మాత్రం మీ సిట్యుయేషన్స్ మీద ఎలా వర్క్ చేస్తుంది? మీరు డిజర్వ్ చేసేది ఎలా మీకిస్తుంది? సో, ఇదే కదా ఇక్కడ ప్రాబ్లమ్. అందుకే మీరేంటంటే ఫస్టు కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఈ సిట్యుయేషన్‌లోని మీరు ఎలాంటి ట్రబుల్ ఫేస్ చేస్తున్నా సరే ఇది టెంపరరీ. ఖచ్చితంగా మనం ఏంటంటే ఇది ఫేస్ చేయాలి. ఇక్కడ సేఫ్‌గా మనం ఏంటంటే ఇంక అనుకోకూడదు. ఇదే జరుగుతది అని మనం ఏంటంటే నెగెటివ్‌గా కానీ, తక్కువగా కానీ అనుకోకూడదు అని ఇలా మీ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకొని, మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది మీరు క్లారిటీ మెయింటైన్ చేసి దాని కోసం స్టాండ్ తీసుకోండి. సిట్యుయేషన్స్‌ని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీ రిక్వైర్మెంట్ ఏంటో తెలిసిన తర్వాత దాని కోసం మీరు స్టాండ్ తీసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటప్పుడే ఇది తొందరగా జరుగుతది. ఇది ఖచ్చితంగా జరుగుతది. బట్ తొందరగా జరగాలి అంటే మీరు స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. సో మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.